హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ మై ఛానల్. సో ఈరోజు మనం ఒక కార్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తున్నాం. ఇట్స్ ఎలక్ట్రిక్ కార్. ఆ కార్ ఏంటంటే ఇట్స్ నన్ అదర్ దాన్ టెస్లా అనమాట. సో మన ఛానల్లో చాలామంది అడిగారు వీ వాంట్ మోర్ వీడియోస్ ఆన్ ఆ కార్స్ అని. సో నాకు కూడా కార్స్ అంటే చాలా ఇష్టం. సో నేను మా ఫ్రెండ్ ఇవాళ ఆ కార్ చూడడానికి వెళ్తున్నాం. అండ్ మేము ఆ కార్ టెస్ట్ డ్రైవ్ చేసి లైక్ ఆ కార్లో ఏముంటుంది, లైక్ ఎలక్ట్రిక్ కార్ అంటే ఎలా ఉంటుంది అండ్ హౌ ఎఫిషియంట్ ఇట్ ఈస్ అని అలాంటివన్నీ నేను మీకు చెప్తాను. సో లెట్స్ గో. సో మావాడు వచ్చేసాడు. ఈ కార్లో మనం కిచెనర్ పోతాం. Hi everyone, we are going to do the test drive for the Tesla. So we both are excited. I can't see it on your face. They opened the ఓకే, వీడు డానియల్, వీడిది కూడా సివిక్కే. సో మా బ్యాచ్లో ఇంకా 2-3 సివిక్స్ ఉన్నాయి. 2008, 2009, 2010. సో ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ డ్రైవ్ మేము వెళ్ళే లొకేషన్కి. సో మా అపాయింట్మెంట్ వచ్చేసి 12 o'clockకి ఉంది. అండ్ మేము 11:50కి రీచ్ అవుతాం. సో రీచ్ అయ్యాక విల్ సీ హౌ ఇట్ గో. సో మనం షోరూమ్కి వచ్చేసాం. టెస్లా. meters, turn right onto Bruce Street. సో వీఆర్ ఇన్ ద టెస్లా. మా వాడు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాడు. Daniel, Now turn how does it right feel? to take the on-7 ramp. It's like driving a remote car. Driving a remote car? Yeah, it's like you don't feel anything. It's so smooth and you press the acceleration button. It's so fast. Close the windows. In 300 meters, take the ramp on the left. సో వాళ్ళు మనకి 10 minutes ఇచ్చారు టెస్ట్ డ్రైవ్కి. Now take the ramp on the left. సో మనకి పైన అంతా 2 kilometers. పానరోమిక్ రూఫ్ అన్నమాట. Road exit on the right. సో ఇది కారు వెనక సీట్ కంప్లీట్లీ లేదర్. ఈ పైన రూఫ్ ఉంది కదా, ఇది ఇట్ ఫిల్టర్స్ యూవీ రేడియేషన్. అండ్ సో ఈ కార్ ఏంటంటే మనకి ఇది కంప్లీట్లీ ఎలక్ట్రిక్. ఇది లాంగ్ రేంజ్. ఇట్ కాస్ట్ అరౌండ్ 75,000 Canadian dollars. సో మనకి ఈ కార్లో చాలా సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ ఫ్రమ్ దిస్ కన్సోల్ హియర్. ఈవెన్ ద మిర్రర్స్ కానీ, ఏసీ వెంట్ కానీ, మనకి ఏసీ వెంట్ అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఇందులోనే ఉంటుంది మొత్తం. మనకి కార్ పక్కన ఉన్న ట్రాఫిక్ కూడా మనకి లైవ్లో ఇందులోంచి కనిపిస్తుంది. Now take the Bridgeport Road exit on the right. మనకి వీళ్ళు 10 minutes ఇచ్చారు టెస్ట్ డ్రైవ్కి. సో ఈ 10 minutes వీళ్ళు డ్రైవ్ చేస్తాడు. Turn left onto Bridgeport Road. సో ఇది హై ఎండ్ కార్ అనమాట, లాంగ్ రేంజ్ అని చెప్పేసి. సో దీని రేంజ్ వచ్చి 650 kilometers ఉంటుంది ఫుల్ ఛార్జ్ చేస్తే. అండ్ మనకి 15 minutes ఛార్జ్ చేస్తే ఈ కారు ఆల్మోస్ట్ 250 to 300 kilometers రన్ అవుతుంది. సో ఈ కార్కి చాలా సెన్సర్స్ ఉంటాయి. అక్కడ మనకి రెడ్ సిగ్నల్ ఉంది కదా, అది ఇక్కడ స్క్రీన్లో డిటెక్ట్ అవుతుంది. Say something about Tesla. How do you feel?
You don't need to press the brake pedal. Just if you want to go, just press the acceleration. Acceleration. If you lift up the acceleration, it will automatically stop. So it's like driving a golf car. yeah. There are 3 more other options. They said. First of all, it's a little bit difficult to figure it out. I'm still trying. సో ఈ పైన ఉన్న పానోరామిక్ రూఫ్ అయితే మాత్రం క్రేజీ ఉంది. Oh, there's roof under. ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్. అండ్ ఈ కన్సోల్ బాగా నచ్చింది నాకు. లైక్ మొత్తం అంతా కంట్రోల్స్ అంతా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఏసీ కానీ ఈ విండ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా పక్కకి కిందకి లెఫ్ట్ రైట్. It's giving notification also if the signal turns green. యా. In 200 meters, then right onto Bridgeport Road. సో ఈ కార్లో ఉన్న ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఆటో పైలట్. సో ఈ కారు మనం షోరూమ్ నుంచి ఎలా పట్టుకొచ్చాడంటే మేము కార్లో షోరూమ్ దగ్గర నుంచున్నాం. వాడు ఫోన్లో లొకేషన్ పెట్టాడు అనమాట. లొకేషన్ పెట్టి ట్యాప్ చేశాడు. ట్యాప్ చేయగానే కారు షోరూమ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి మా కోసం వెయిట్ చేస్తుంది. సో ఈ బటన్ నొక్కితే మనకి డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మన అలా వీల్స్ ఇట్లా ఉంటాయి. ఈ వీల్స్ కూడా దే ఆర్ డిజైన్డ్ ఏరోడైనమికలీ, మన కార్కి డ్రాగ్ ఎక్కువ ఉండకుండా. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ. ఇది టెస్లా మోడల్ 3 అనమాట. ఇట్స్ ఫుల్లీ లోడెడ్. ఇట్స్ 75,000 Canadian dollars. మనకి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ డోర్ హ్యాండిల్స్ని మనం ఇట్లా ప్రెస్ చేసి దీన్ని పట్టుకొని తీసుకుంటే మనం ఇట్లా డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ ద బూట్. సో మొత్తం కంట్రోల్స్ అంతా ఇక్కడి నుంచే ఉంటుంది. ఇక్కడ బటన్ నొక్కితే అవి ఓపెన్ అవుతాయి అనమాట. It's not closing. గో క్లోజ్ ఇట్. ఇక్కడ ఉంది కదా ట్రంక్ ఓపెన్ అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ట్రంక్ క్లోజ్. ఇది డ్రైవర్ సీట్. మనకి ఛార్జింగ్ ఎంత ఉంది కార్లో అవన్నీ ఇందులోనే దొరుకుతాయి. మ్యాప్, క్విక్ కంట్రోల్స్, లాక్స్ కానీ. సో ఆటో పైలట్ ఏంటంటే మనం కార్ లొకేషన్ సెట్ చేసి వదిలేస్తే అది ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తుంది. సో ఆటో పైలట్ అనేది ఒక ఫీచర్ ఇందులో. దానికి మనం $10,000 ఎక్స్ట్రా పే చేయాలి. మీ షోరూమ్లోకి వెళ్ళగానే వాడు ఏం చేశాడంటే వాడి ఫోన్ ఉంటుంది, మొత్తం కంట్రోల్స్ అంతా ఫోన్లోనే ఉంటుంది. అండ్ దే విల్ గివ్ యూ 1 key card. సో మీరు ఫోన్ పట్టుకొని కార్ దగ్గరికి వస్తే మీ కారు ఫోన్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా డోర్స్ లాక్ అవుతాయి. అన్లాక్, లాక్ 2 అవుతాయి. మీరు దగ్గరికి వస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి, దూరంగా వెళ్తే లాక్ అవుతాయి. సో ఇది కంప్లీట్లీ ఒక స్మార్ట్ కార్ లా అనమాట. ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ అండ్ ఇట్ ఈవెన్ హ్యాస్ ఆటో పైలట్. అండ్ ఈ కార్లో చాలా సెన్సర్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ సేఫ్ ఆన్ ద రోడ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దిస్ కార్ ఈజ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఇది కంప్లీట్లీ అంటే ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కార్ కాబట్టి మీరు గ్యాస్ ఏమీ పెట్టుకోవసరం లేదు. అండ్ you'll be protecting environment in one or other way. సో మనకి డాష్ బోర్డ్లో ఈ డిస్ప్లే తప్ప ఇంకేం ఉండదు. లైక్ ఫ్రంట్ స్పీడోమీటర్ కానీ ఏమీ ఉండదు. ఈవెన్ గార్బేజ్ బిన్స్ కూడా ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఇది రివర్స్ పార్క్ చేస్తే మనకి లెఫ్ట్, బ్యాక్, సెంటర్ ఈ 3 కనిపిస్తాయి అన్నమాట స్క్రీన్ మీద. పుట్ ఆన్ డ్రైవ్ రా. సో నిన్న రాత్రి అంతా నేను చాలా వీడియోలు చూశాను. అండ్ టెస్లా వెబ్సైట్లో కూడా చెక్ చేశాను. లైక్ టెస్లా గురించి ఏం చెప్దాం, ఎలా చెప్దాం, ఏం చూపిద్దాం అని. బట్ ఇప్పుడు కార్లోకి వచ్చినసరికి నాకు ఏం గుర్తు రావట్లేదు. అండ్ వీడికి కూడా ఏం అర్థం కావట్లేదు. సో బేసికలీ నేను ఇంటీరియర్ చూపించా, ఎక్స్టీరియర్ చూపించా. అండ్ సో మేము ఏమనుకుంటున్నాం అంటే లైక్ ఒక రోజు కార్ రెంట్కి తీసుకొని
we'll show you completely about Tesla and we'll explore all the features of the Tesla. So stay tuned for that, and please do subscribe to my channel. Also follow me on Instagram and I'll leave the link in the description. మనకి ఈ బాక్స్ ఓపెన్ చేయాలన్నా ఇదే బటనే, బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ ట్రంక్ అన్ని బటన్ సిస్టమే ఉంటుంది అనమాట. బాయ్ బాయ్ టెస్లా. సో టెస్ట్ డ్రైవ్ అయిపోయింది అండ్ మేము బిర్యానీ తినడానికి వెళ్తున్నాం. నాకు Daniel, did you like the test drive? Did you like Tesla? It's so good. Everyone should try once. It's so smooth and pickup is so high. The car is don't feel anything. Oh, ఇది తెలుగు రాదు కదా, సో నేను సబ్టైటిల్స్ చెప్తాను. నీకు తెలుగు చెప్తే సో కారు చాలా స్మూత్గా ఉంది అండ్ మీకు కార్లో వెళ్తుంటే అసలు మీకు డ్రైవ్ చేసిన ఫీల్ కూడా రాదు. అండ్ ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ కదా. అండ్ నేను డ్రైవ్ చేయలేదు బికాజ్ అది డ్రైవ్ చేయాలంటే జీ లైసెన్స్ కావాలి అండ్ ఐ డోంట్ హ్యావ్ జీ. ఐఎమ్ స్టిల్ ఆన్ G2. నెక్స్ట్ మంత్ నేను ప్లాన్ చేస్తున్నా జీకి. సో ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు కారు అంత మంచిగా ఏం అనిపించలేదు. అంటే ఆ కారు చూడడానికి చాలా బాగుంది. ఇట్స్ హైలీ సోఫిస్టికేటెడ్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ అండ్ ఇట్స్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ కదా. లైక్ ఎలక్ట్రిక్ కారు అంత ఫాస్ట్గా, అంత ఎఫిషియెంట్గా, అంత రిలయబుల్గా ఉండడం అనేది గొప్ప విషయమే. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. బట్ నాకు కార్ అంటే ఎలా ఉండాలంటే లైక్ ఐ వాంట్ కార్స్ టు మేక్ నాయిస్. అంటే సైలెంట్గా వెళ్ళిపోయే కార్ అంటే నాకు అంత నచ్చదు. మేబీ ఇట్స్ మై ఒపీనియన్. బట్ డానియల్కి నచ్చిందంట కారు, బట్ నాకైతే నచ్చలేదు. ఐ వాంట్ కార్స్ విచ్ మేక్స్ నాయిస్ అండ్ అంత స్మూత్గా వెళ్తాం. ద కార్ ఈస్ సో ఫాస్ట్ ఐమ్ టెలింగ్ యూ. లైక్ ఇట్స్ హై ఎండ్ కాబట్టి లైక్ 0 to 100 km స్పీడ్ అది 3 secondsలో రీచ్ అవ్వగలదు. అండ్ ఇట్స్ దాట్ ఎఫిషియంట్ అండ్ ఇట్స్ దాట్ ఫాస్ట్ అండ్ ఇట్స్ రిలయబుల్ టూ. ఎందుకంటే ఫుల్ ఛార్జ్ పెడితే మనకి 650 kilometers రేంజ్ వస్తుంది అండ్ దట్స్ నాట్ సంథింగ్ విచ్ ఎనీ కార్ కెన్ గివ్. నేను వైజాగ్లో మహీంద్రా E2 కార్ అంటే తీసుకున్నాను, అది 100 kilometer రేంజ్. మేము ఒక కొండెక్కేసరికి బ్యాటరీ 50% డ్రాప్ అయిపోయింది. ఆ రోజు చాలా టార్చర్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఎందుకంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆల్మోస్ట్ $75,000 విచ్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 50 lakhs. సో అంత పెట్టాక కూడా మనకి అన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి కదా. లైక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ ఇఫ్ ఇట్స్ ఫర్ సమ్వన్ who likes a pleasant driving experience. బట్ నాకు ఆనెస్ట్లీ నాకైతే నచ్చలేదు కారు. అంటే టెస్లా, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ టెస్లా ఫర్ దాట్, బట్ ఐ డెంట్ లైక్ ఇట్ పర్సనలీ. వీడికి నచ్చిందంట, అది వాడి ఒపీనియన్, నేను ఏం చేయలేదు దానికి. బట్ ఇండియాలో కూడా దే ఆర్ ప్లానింగ్ టు లాంచ్. ఐ డోంట్ నో విచ్ మోడల్ దే విల్ బి లాంచింగ్. బట్ ఆటో పైలట్ తప్పించి మిగతా ఫీచర్స్ అన్నీ దే ఆర్ వెరీ వెరీ గుడ్ అనమాట. అండ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్. మీరు ఇంటీరియర్ చూపించారు కదా, లైక్ ఇంటీరియర్ చూసినా ఎక్స్టీరియర్ చూసినా ఇట్స్ వెరీ స్మూత్, ఇట్స్ వెరీ క్రిస్ప్ అండ్ లైక్ దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్సైడ్ దట్ కార్ అండ్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. బట్ ఇండియన్ రోడ్స్కి, ఇండియన్ డ్రైవర్స్కి I don't know how it's gonna be, but I'm really excited to see how it's gonna be. సో అది జరిగింది ఇవాళ. అండ్ ఇప్పుడు మాకు ఆకలిస్తుంది. టైం ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు గెట్ బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోతా అండ్ ఐ ఎడిట్ దిస్ వీడియో అండ్ ఐ అప్లోడ్. సో డానియల్, ఎనీ లాస్ట్ వర్డ్స్ అబౌట్ టెస్లా? One more thing is you can control the car in your mobile phone. Like you can feel that you're driving a James Bond car, like controlling everything through a mobile phone. అంటే కార్కి కీయే ఉండదు. లైక్ కంప్లీట్లీ మొబైల్ ఇంటర్ఫేస్ తోనే మనం కార్ కంట్రోల్ చేస్తాం. అండ్ వాళ్ళు ఒక డెబిట్ కార్డ్ లాగా ఒక చిప్ ఇచ్చారు. ఆ చిప్ ని మన కార్ ని ప్లేస్ చేస్తే ఇట్ విల్ అన్లాక్. సో అదర్ దాన్ దట్, if it is stuck anything, like you can get outside the car and control the car moving front and back with your mobile phone itself. And దానికి మనం $10,000 ఎక్స్ట్రా పే చేయాలి. ఇట్స్ ప్రీమియం, ఇట్స్ ఎ పెయిడ్ ఫీచర్. అది ఫ్రీ కాదు, దానికి మనం పే చేయాలి. ఇట్స్ అరౌండ్ 5-6 lakhs ఎక్స్ట్రా కదా. I don't know if they're gonna launch the smart autopilot system in India, but చూద్దాం, let's see how it goes. And I hope you guys like this video. If you do so, please give it a thumbs up and please subscribe to my channel. And we are planning to rent a Tesla for a complete day and we will make another video very soon on that.
So stay tuned for that, and don't forget to press the bell button. I'll see you guys next week. Thank you.